ఎంతగానో మేలు చేశారు నా తండ్రి. నాయన మరణపు అంచుల వరకు వెళ్ళిన తల్లిని బిడ్డని క్షేమముగా కాపాడినందుకు నాయన, జీవముతో నాయన మరలా నీ బిడ్డలు నాయన లోకంలో నాయన నా తండ్రి నాయన జీవంతో జీవించగలుగుటకు నాయన నాయన మీరు జీవాన్ని ప్రసాదించారు తండ్రి. నాయన నీ బిడ్డల లోకానికై నాయన జీవించకుండా నాయన మీ సన్నిధిలో జీవించినట్లు నాయన మీ నామాన్ని తెలుసుకొని నాయన మీ అందు భయభక్తులు కలిగి నాయన నాయన మీ భక్తిలో కొనసాగినట్లును నాయన మారు మనసు రక్షణ భాగ్యం మా బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థన చేయించు ఉన్నాను తండ్రి. ఇదిగో నాయన ఇంకా సంటి బిడ్డ నాయన నా తండ్రి బలహీనురాలుగా నాయన నా తండ్రి నీ బిడ్డ మరి ఏ బలహీనతతోటైతే ఉందో నాయన సమస్తము ఎరిగిన దేవుడవు నా తండ్రి. బిడ్డకు సంపూర్ణమైన ఆయురారోగ్యాలు ప్రసాదించి తల్లిని బిడ్డని క్షేమంగా వారి గృహానికి చేర్చమని ప్రార్థన చేయించు ఉన్నాను దేవా. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నాయన. అనేక మంది నాయన దైవ సేవకులు సంఘాలు నాయన విశ్వాసులు ఎంతో మంది నాయన బిడ్డల కొరకు ప్రార్థించగా నాయన ప్రతి మొర మీరు ఆలకించి నాయన మేలు చేసినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని ఉన్నాను తండ్రి నాయన. ఇది అనే కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు ఏమిచ్చి మీ రుణాన్ని మేము తీర్చలేము నాయన. మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని ఉన్నాను తండ్రి. అదేవిధంగా నా తండ్రి దుర్గారావు గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నాయన. మీకు ఇష్టమైతే నాయన ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని నాయన స్వస్థత చేకూర్చమని ప్రార్థన చేయించు ఉన్నాం దేవా. ఇదిగో నాయన దుఃఖాక్రాంతులుగా ఉన్న ఎర్రి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. నాయన దుఃఖాక్రాంతులుగా ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ఓదార్పుని దయచేయమని ప్రార్థన చేయించు ఉన్నాను తండ్రి. కృప చూపించండి నాయన. ప్రతి బలహీనులుగా ఉన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పేరు పేరున నాయన సహాయం అనుగ్రహించండి. ఇదిగో నాయన మేము మంచి సమయానికి వచ్చి ఉన్నాం. మీ జ్ఞానాన్ని నేర్చుకునేటకు నాయన మా హృదయాలు మా మనస్సులు నాయన ఏకాగ్రత కలిగిన ఆయన మీ మాటలు వినుటకు సహాయం అనుగ్రహించమని నాయన. సంఘములో ఎవరైనా బలహీనులుగా ఉంటే నీకు ఇష్టమైతే ముట్టి స్వస్థపరచమని సమస్తములోనూ సహాయం చేసిన ఆయన అదిలో ఉన్న మంచి నిమిషం వరకు మీరే అధ్యక్షత వహించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని త్వరగా రానైన క్రీస్తు వారి పేరటి ప్రార్థనలు చిన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడు ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు తండ్రి స్తుతులు నాయన, స్తోత్రములు నాయన. తండ్రి గడిచిన కాలం అంతట్లోనూ తండ్రి ఈ సజీవమైన రెక్కల క్రింద తండ్రి మమ్మల్ని అందరినీ తండ్రి సజీవులుగా కాచి కాపాడి ఉన్నారు తండ్రి. మీకు స్తుతులు నాయన, స్తోత్రములు నాయన. సంఘ బిడ్డలందరినీ తండ్రి కాచి కాపాడుచున్నారు నాయన. మీకు స్తుతులు నాయన, స్తోత్రములు నాయన తండ్రి. అదేవిధంగా తండ్రి సంఘ కాపరి గారి కుటుంబాన్ని కూడా తండ్రి క్షేమంగా చేర్చి ఉన్నారు నాయన. మీకు స్తుతులు నాయన, స్తోత్రములు నాయన తండ్రి. ఇంతవరకు తండ్రి పాటలతో గణపరిచి ఉన్నాము నాయన మిమ్మల్ని తండ్రి. ఇప్పుడైతే తండ్రి వాక్యంలోనికి వెళ్ళుటకు సిద్ధపడి ఉన్నాము నాయన. నాయన మేము తండ్రి మా హృదయములను తండ్రి స్థిరపరుచుకుని నాయన మీ వాక్యం వైపు మలుచుకుని నాయన విని తండ్రి గ్రహించుకున్న కొందరికనే చెప్పే భాగ్యమును మాకు దయచేయండి తండ్రి. తండ్రి అదేవిధంగా తండ్రి సంఘమును తండ్రి నానాటికి అభివృద్ధి పరచండి నాయన. తండ్రి నానాటికి ఎదిగింపు చేయండి తండ్రి. మీ సంఘంలో తండ్రి ఎందరో వచ్చిన ఆయన మీ వాక్యం నేర్చుకుని నాయన కొందరికని చెప్పే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. నాయన సంఘ బిడ్డల్లో తండ్రి తండ్రి సంఘ కార్యక్రమాల్లో తండ్రి సంఘ బిడ్డలనైనా ప్రతి బిడ్డనైనా తండ్రి సంఘ కార్యక్రమాల్లో పాలు పంచుకుని నాయన మమ్మల్ని స్తుతించి గణపరుచుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. తండ్రి అదేవిధంగా తండ్రి అనారోగ్యంగా ఉన్న బిడ్డలు తండ్రి ప్రార్థన అవసరతలు కోరిన బిడ్డలను తండ్రి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి అనారోగ్యాలను తండ్రి ముట్టి స్వస్థపరచండి నాయన. మీరే సహాయం చేసి తోడుగా ఉంటారని ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకుంటారు. క్రీస్తు పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. ప్రార్థించిన వారికి క్రీస్తు యేసు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరట
హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళరా, మార్కు సువార్తను మనం ధ్యానిస్తున్నామండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం ధ్యానించుకోబోతున్నాం. ప్రియులరా, అందరూ కూడా మనసు పెట్టి దయచేసి జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను. ప్రియులరా, దేవుని వల్లరా, బైబిల్ యొక్క మూలాలు బాగా ప్రతి ఒక్కరికి తెలియాలండి. మూల పాఠాలు ప్రతి ఒక్కరికి తెలియాలి. ప్రియులరా, అంటే మూల పాఠాలు అనగానే ప్రారంభ పాఠాలు. ఒక శిశువు జన్మించినప్పుడు ఆ జన్మించినటువంటి శిశువుకి పాలు అవసరం. అలాగే ప్రియులరా, ప్రభువులోనికి వచ్చినటువంటి ప్రారంభ స్థితికి కూడా మూల పాఠాలు అవసరం. ప్రియమైన దేవుని ప్రియులరా, కనీసం మూల పాఠాలు కూడా తెలియనటువంటి స్థితిలో నాటి సమాజం ఉంది. ప్రియమైన దేవుని ప్రియులరా, అది గత వారం మనం చూసాం. ప్రియులరా, రాజ్యాన్ని గురించినటువంటి సంగతి యేసుప్రభు వారు వెళ్ళిపోతూ ఇక చివరి క్షణాల్లో, చివరి రోజుల్లో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచి వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను అన్నాడు. దేవుని వల్లరా, ఇక్కడున్నటువంటి వాళ్ళలో ఖచ్చితంగా కొందరు దేవుని రాజ్యం రావడం ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు. బలముతో రావడం చూస్తారు. బలముతో రావడం చూస్తారు. దేవుని రాజ్యం ఏదో సామాన్యంగా రాదు ప్రియులరా, సామాన్యంగా వచ్చినది కాదు ప్రియులరా. అర్థమైందండి? ఇది చాలా ఆసక్తితో దేవుడు చేసిన ఒక మహత్తరమైనటువంటి కార్యం ప్రియులరా. ఈ దేవుని రాజ్యం అనేది ప్రవక్తల నోట ప్రవచించి వ్రాయించి ప్రియులరా, ఏ కాలంలో అయితే ఆ మాటలు నెరవేరాలో ఆ నెరవేర్పు జరిగించి చాలా ఆసక్తితో దేవుడు చేసినటువంటి యొక్క మహత్తరమైనటువంటి కార్యం ప్రియులరా, రాజ్య స్థాపన అనేది. అందరూ అర్థం చేసుకోండి ప్రియులరా. కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచి వరకు మరణము రుచి చూడరు అన్నాడండి. కాబట్టి ప్రియులరా, రాజ్యం అనేది బలముతో రావడం వచ్చే వరకు కూడా మరణము రుచి చూడరు ఇక్కడ ఉన్నటువంటి వారిలో కొందరు అని చెప్పాడండి. అప్పుడు అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఇప్పటి వరకు లేరు ప్రియులరా. అయితే ఖచ్చితంగా దేవుని రాజ్యము వచ్చింది. అది మొదటి శతాబ్దంలోనే వచ్చింది ప్రియులరా. అదే ప్రభు అయిన క్రీస్తు ప్రభువారి సంఘం ప్రియులరా. ఇది గత వారం మనం ధ్యానించినటువంటి విషయాలే. మనం కొలసీ పత్రికలోను పత్రికల్లో, ఎఫెసీ పత్రికల్లోను ఇంకా మిగిలినటువంటి పత్రికలన్నిటినీ మనం చూస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, సంఘమే రాజ్యమని, రాజ్యమే సంఘమని, మందిరమే సంఘమని అనే విషయాలు మనం చదువుకోవచ్చు ప్రియులారా. అర్థమైందండి? దేవుని రాజ్యం, ఆ రాజ్యము బలముతో రావడం. బలముతో వచ్చిందా? నిజంగానే వచ్చింది ప్రియులారా. దేవుని రాజ్యం బలముతో వచ్చింది. ఏదో చిన్నదా, సామాన్యమైంది అనుకున్నారా? కాదు ప్రియులారా, అది చాలా ఉన్నతమైనటువంటి రాజ్యం. ఆ రాజ్యము ఉన్నతమైన రాజ్యమే. దాని రాక కూడా అది చాలా గొప్పగా జరిగింది ప్రియమైన దేవుని ప్రియులారా. ఆ మాటలు వర్ణించలేము, వర్ణించడానికి మనకు మాటలు రావట్లేదు ప్రియులారా. ఇక్కడ ఏమంటున్నాడంటే బలముతో రావడం అన్నమాట. అర్థమైందా? కాబట్టి అది ఆ రాజ్యం వచ్చింది. నిజంగా ఆ రాజ్యంలో మనము ఈరోజు ఉన్నాం. ఈరోజు మనము, నీవు నేను, మనమందరం ఆ రాజ్యంలో ఉన్నాం. అదే క్రీస్తు ప్రభువారి సంఘం. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. అర్థమైంది? ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. ఏదైనా పర్వాలేదని మాత్రం అనుకోకండి. అది మనం సర్దుబాటు అనుకుంటాం. అది సర్దుకోవడానికి చెప్పుకునేటువంటి మాట అది.
మన తప్పును కప్పి పెట్టుకోవడానికి చెప్పుకునేటువంటి మాట అది. మనం చేస్తున్నటువంటి విధానాలను కప్పిపుచ్చుకోవడానికి చెబుతున్నటువంటి మాట అది. కాబట్టి ప్రియమైన దేవుని వల్లారా, సంఘం అనేది ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించడం ద్వారా వచ్చింది. ఇది బలముతో వచ్చిందా అంటే బలముతోనే వచ్చింది. రైట్. ఇక ఈ సమయం అయిపోయింది. రాజ్య స్థాపన గురించి మాట్లాడుతున్నాడు. ఏమండి, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు వారి యొక్క ప్రతి మాటలో ఏమండి రాజ్యాన్ని గురించి ఎన్నో ఉపమానాలు చెప్పాడండి. ఏమండి, రాజ్యాన్ని గురించి, పరలోక రాజ్యాన్ని గురించి, అది ఎలాగుంటుందో అనేది ఎన్ని రకాల వస్తువులను పోల్చి చెప్పాడు. ముత్యం అంటాడు, ఏమంటే పుల్లని పిండి అంటాడు, ఏమంటే ధనం అంటాడు, దాచబడిన ధనం అంటాడు. ఏమంటే ఇన్ని ఉపమానాలు చెప్పాడే ప్రభు, ఇన్ని ఉపమానాలు చెప్పాడే ప్రభు. ఎప్పుడో దానికోసం ఇప్పుడు చెప్తాడా? ఏమంటే ఆలోచించండి, అంతేనా? ఎప్పుడో మరలా వచ్చినప్పుడు చెప్పుకోవచ్చు కదా, ఈ మధ్యలో చెప్పుకోవచ్చు కదా పోనీ. ఏమండి, మరలా చాలా మంది ఏమనుకుంటున్నారు, మరలా వచ్చేటప్పుడు ఆయన రాజ్యం తెస్తాడు అనుకుంటున్నారు కదా, రాజ్యం తెస్తాడని ఎదురు చూస్తున్నారు కదా. మరి రాజ్యం తెస్తాడన్నప్పుడు ఆయన ఎందుకు ఇన్ని ఉపమానాలతో రాజ్యాన్ని గురించి వర్ణించడం? అప్పుడే చెప్పుకోవచ్చు కదా, అప్పుడే 1000 ఏళ్ల పరిపాలన, ఆ సింహాసనం మీద కూర్చొని అప్పుడే చెప్పుకోవచ్చు కదా, పరిపాలనలో ఈ రాజ్యం యొక్క గొప్పతనం గురించి అప్పుడే చెప్పుకోవచ్చు కదా. కానీ ప్రియులారా, మనుషులు అనుకున్నట్టుగా దేవుడు అనుకోడు. మనుషులు అనుకున్నట్టుగా దేవుడు అనుకోడు. ప్రియమైన దేవుని ప్రియులారా, మనుషుల ఉద్దేశాలు వేరు, దేవుని యొక్క ఉద్దేశాలు వేరు. ప్రియమైన దేవుని ప్రియులారా, రైట్. అది ఆల్రెడీ వచ్చింది. ఆ రాజ్యాన్ని గురించి ఎన్నో ఉపమానాలు చెప్పాడు. ఏమండి, ప్రవక్తలందరూ ప్రవచించినట్టుగానే బలముతో రాజ్యం వచ్చింది. ఆ రాజ్యములు నేడు నీవు నేను మనము ఉన్నాము. ఉన్నందుకు సంతోషిస్తూ మిగిలినటువంటి వచనాలకి మనం వెళ్ళిపోదాం ప్రియులారా. ఏమండి, రైట్. ఇక 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకుని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను అని వ్రాయబడింది ప్రియులారా. ఇక్కడ సందర్భం చూడండి ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచించండి. 6 దినములైన తర్వాత ఏమండి, యేసుక్రీస్తు వారు పేతురును, యాకోబును, యోహానును మాత్రమే ఏమండి మిగిలినటువంటి వారిని అక్కడ విడిచిపెట్టి, ఇంకా చాలామంది ఉన్నారు, జనసమూహం కూడా ఉంది. పేతురును, యాకోబును, యోహానును, ఈ ముగ్గురిని తీసుకువెళ్ళాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎక్కువగా నిజంగా వీళ్ళే కనబడుతుంటారండి పరిచర్యలో. అర్థమైందా? పేతురు, యాకోబు, యోహాను వీళ్ళే కనబడుతుంటారు. ఇప్పుడు అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో ఎవరు కనబడుతుంటారు మనకు? ఖచ్చితంగా వీళ్ళే కనబడుతుంటారు. ఏమండి, పరిచర్యలో అంటే మిగిలిన వాళ్ళు చేయలేదని కాదు, వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్గా వీళ్ళు ఇక్కడ కనబడుతుంటారు ప్రియులారా. అర్థమైందండి? రైట్. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వెళ్ళాడంటండి. వారిని తీసుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత రూపాంతరం పొందాడంటండి. రూపాంతరము పొందాడంట ప్రియులారా. ఏకాంతముగా వెళ్ళి రూపాంతరం పొందినప్పుడు నిజంగా ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఆలోచించండి ప్రియులారా. ఆ రూపాంతరం పొందిన తర్వాత ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయను. చూసారా ప్రియులారా, రూపాంతరం పొందినప్పుడు ఆయన వస్త్రములు ప్రకాశవంతమైపోయినాయి అంటండి. అర్థమైందా ప్రియులారా? రూపాంతరం పొందినప్పుడు ఆయన యొక్క వస్త్రములు ప్రకాశమానమైపోయి అంటండి, మిగులు తెల్లనివైపోయినాయి అంట.
ఏమండి? దాని యొక్క వర్ణన చూసారా? దాని యొక్క వర్ణన చూడండి ప్రియులారా. ఆ తెలుపు ప్రకాశము అన్నాడు చూసారా? ప్రకాశమానమైన అన్నాడు. మిగుల తెల్లనివి అన్నాడు చూసారా? ఆయన వస్త్రములు అంత ప్రకాశవంతంగా తెల్లగా ఉన్నాయంట ప్రియులారా. అసలు దాన్ని యొక్క వర్ణించడానికి చూడండి, వీళ్ళకి మాటలు రావట్లేదండి నిజంగానే. అర్థమైందా? లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా చలువ చెయ్యలేడు అన్నాడండి. నిజంగా దాని వర్ణన చూసారు ప్రియమైన దేవుని పిల్లలారా? ఆ యొక్క వస్త్రపు వర్ణన, వస్త్రాన్ని గురించి వర్ణిస్తున్నటువంటి ఆ తీరు మీరు ఆలోచించండి. ప్రకాశమానమైనవి, మిగుల తెల్లనివి. మిగుల తెల్లనివి అంటే అంతటి తెలుపు వెళ్ళి ఎప్పుడు చూడలేదంటనమాట. అంత తెల్లని వస్త్రము, అంత తెలుపైనటువంటి వస్త్రాన్ని వీళ్ళ జీవితంలో ఎప్పుడు చూడలేదనమాట అండి. అర్థమైంది ప్రియులరా? మనకు కూడా ప్రియులరా అలాంటి తెల్లని వస్త్రమే ఇచ్చాడండి, తెలుసా మీకు? కానీ మనం ఏం చేస్తున్నాం? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనుకుంటూ నీతిగా బ్రతకలేకపోతున్నాం. అంతేనా ఈరోజు సమాజం? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నాడు కదా అని అనుకుంటూ నీతిగా బ్రతకలేకపోతున్నారు. మనకు ప్రభువు ఇచ్చింది ఏంటి అనుకున్నారు? బాప్తిసం పొందినప్పుడు మనకి ఇచ్చినటువంటి వస్త్రం ఏంటి అనుకున్నారండి? తెల్లని వస్త్రము. అర్థమైందా? తెల్లని వస్త్రం. మనకు ఇవ్వబడినటువంటి వస్త్రము ఏదో సామాన్యమైందని మాత్రం అనుకోకండి ప్రియులరా. అంటే తెల్లని వస్త్రం అంటే మనం బాప్తిసం పొందిన తర్వాత, మనం రక్షణలోనికి వచ్చిన తర్వాత మనకి ఇచ్చినటువంటి వస్త్రము ఇక ఏ డాగు, ఏ మచ్చ లేనటువంటిది ప్రియమైన దేవుని పిల్లలారా. ఇచ్చాడా? దాన్ని ఎందుకు మనం పాడు చేసుకోవాలి? అర్థమైందా? తెల్లని వస్త్రం, పరిశుద్ధులు అని పేరు పెట్టాడంట. పరిశుద్ధులనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టాడంట. అదే మనం క్రైస్తవులైనటువంటి వారికి, క్రీస్తు రక్తము చేత కడగబడి పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారికి పెట్టినటువంటి పేరు యెహోవా విమోచించిన వారు అని పేరు పెట్టాడంట ప్రియులారా. ఈ వస్త్రాన్ని ఇంత తెల్లగా ఎవరు శుభ్రం చేయగలరంట? ఎవ్వరు చేయలేరు ప్రియులారా. కానీ ప్రభు అయిన క్రీస్తు వారు మరి మన యొక్క పాపపు వస్త్రాన్ని, మలినపు వస్త్రాన్ని ఏం చేశాడు? ఆయన తెల్లని వస్త్రంగా మార్చాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇదిగో ఇక్కడ ఆయన రూపాంతరం పొందితే ఆశ్చర్యపోతున్నారండి. ఆయన రూపాంతరం పొందినప్పుడు ఆయన మరి ధరించుకున్నటువంటి ఆ వస్త్రాన్ని చూసినప్పుడు ఎంత ప్రకాశవంతంగా ఉంది అనుకున్నారు? ఎంత తెల్లగా ఉంది అనుకుంటున్నారు వాళ్ళు? అసలు ఆ లోకములు ఏ చాకలి కూడా అంత తెల్లగా చలువ చేయలేడంటండి. చెయ్యలేడు అన్నాడు. అర్థమైందా ప్రియులారా? ఇప్పుడు మన అంతరంగం అనేది, అంతరంగాన్ని కూడా లోకములో ఎవరు చలువ చేయగలరు? ఎవరు తెల్లగా చేయగలరు? లోకములో ఉన్నవారు ఎవ్వరు కూడా మన హృదయానికి, అంతరంగానికి పట్టినటువంటి మలినాన్ని లోకములో ఎవ్వరూ తీయలేరు. అది ఎవరి వల్ల కాదు. కేవలం యేసు ప్రభువు వారి యొక్క రక్తము మాత్రమే ప్రతి వ్యక్తి యొక్క పాపాన్ని తీసి, మలినాన్ని తీసి తెల్లగా చేయగలదు ప్రియమైన దేవుని పిల్లలారా. హృదయాంతరంగాన్ని ఎలా చేయగలదు? తెల్లగా చేయగలదు. కేవలం యేసు ప్రభువు వారి రక్తం మాత్రమే. యేసు ప్రభువు వారి యొక్క రక్తం మాత్రమే అంతరంగ స్వభావాన్ని పవిత్రంగా మార్చగల శక్తివంతమైంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన ఎంత గొప్పవాడు అనుకున్నారు? రూపాంతరము పొందితేనే ఆయన యొక్క వస్త్రములు అంత తెల్లగా ఉన్నాయి, అంత ప్రకాశమానంగా ఉన్నాయి. ఏమండి? తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ స్థితి ఇంకెంత గొప్పగా ఉందండి. ఇప్పుడు ఇక్కడ రూపాంతరం పొందితేనే ఆ ప్రకాశమానమైనటువంటి ఆ వస్త్రాన్ని అసలు ఎప్పుడూ చూడలేదు అంటున్నారు కదా. అంత తెల్లగా ఎవ్వరు కూడా చలువ చేయలేరు అంటున్నాడు కదా ప్రియులరా. అలాగే ప్రియులరా,
యేసు ప్రభు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ స్థితి ఎంత గొప్పది ప్రియులారా, ఇంకెంత గొప్పది. అదంతా ఎందుకు జరిగింది అనుకున్నారు? మనల్ని పవిత్రులను చేయడానికి, మనలను పవిత్రులను చేయడానికి యేసుప్రభు వారు ఎందుకు తిరిగి లేవాలి, ఎందుకు తిరిగి లేచాడు అనుకున్నారు? ఆయన తిరిగి లేవటం వల్ల మనకు కూడా పునరుత్థానం ఉంది అని నిరూపించడానికి ప్రియమైన దేవుని పిల్లారా, మీరు చనిపోతే తిరిగి పునరుత్థానమందు తిరిగి నూతన జీవం పొందిన వారై తిరిగి లేస్తారు అని చెప్పడానికి, రుజువు చేయడానికి చూపించాడు ప్రియులారా. ఆయన చేసి చూపించాడు. అర్థమైందా? విత్తనము చచ్చి బ్రతుకుతుంది. ఏమండి? విత్తనం భూమిలో పడి చచ్చి బ్రతుకుతుంది. అలాగే ప్రియమైన దేవుని పిల్లారా, నీకు మనకు మనందరికీ కూడా ప్రియమైన దేవుని పిల్లారా, అటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి పునరుత్థానాన్ని కలిగించడానికి ఆయన తిరిగి లేవలసినటువంటి ఆ స్థితి వచ్చింది ప్రియులారా. మనల్ని బ్రతికించడానికి కేవలం అంతే. అలాగా తిరిగి లేచిన వారు ఎవరున్నారు? ఏమంటే ఎవరు లేరు ప్రియులారా. ఒకవేళ మామూలుగా తిరిగి లేచిన వారు ఉన్నారు కానివ్వండి, మానవులందరికీ కూడా పాప క్షమాపణ ప్రసాదించినటువంటి ఏకైక వ్యక్తి, పునరుత్థానాన్ని కలిగించినటువంటి, పునరుత్థానాన్ని ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించండి. ఇక 4వ వచనంలోకి వెళ్తున్నాం. 4వ వచనం, మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాటలాడుచుండిరి. చూడండి ప్రియులారా, వీళ్ళు చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారు? పేతురు, యాకోబు, యోహానులు ఈ దృశ్యాన్ని చూస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లారా. అర్థమైందా? ఈ దృశ్యాన్ని చూస్తున్నారు. ఇదేదో యాక్టింగ్ కాదు, వాస్తవం ప్రియమైన దేవుని పిల్లారా. దీన్ని మత్తయి గారు కూడా ప్రస్తావించారు, లూకా గారు కూడా ప్రస్తావించారు. మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి 8 వచనాలలో కూడా ఆయన ప్రస్తావించారండి ఈ మత్తయి గారు. లూకా సువార్త 9వ అధ్యాయం 28వ వచనం నుంచి లూకా గారు ప్రస్తావించారు ఈ సందర్భాన్ని. అర్థమవుతుందండి? లూకా సువార్త 9వ అధ్యాయం 28 నుంచి మనం చూస్తాం. అదేవిధంగా మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి నుంచి ఈ సందర్భం కనబడుతుంది ప్రియమైన దేవుని పిల్లారా. అదే మార్కు గారు కూడా ఇక్కడ ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తున్నారు. అర్థమవుతుందా దేవుని పిల్లారా అందరికీ? ఈయనకు యేసుప్రభు వారికి మోషే, ఏలియాలు కనబడ్డారండి. మోషే, ఏలియాలు ఏమండి, వీళ్ళు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులుగా బ్రతికినటువంటి వాళ్ళండి. ఏమండి, పూర్వకాలం అందు దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికినటువంటి భక్తులలో వీళ్ళు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళండి. ఏమండి, అలాంటి గొప్ప వాళ్ళని మరలా యేసు ప్రభు వారితో మాట్లాడటం వాళ్ళ కల్లారా చూస్తున్నారు ప్రియులారా. మోషే, ఏలియాలు కనబడి ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఏమండి, పరదేశంలో నుంచి ఆయన దగ్గరకు వచ్చారు. రప్పించగలడు ప్రియులారా. అర్థమైందా? సమూయేలు గ్రంథంలో చెప్తాడు, పాతాళానికి పంపాలన్నా, పాతాళములో నుంచి భూమి మీదకి రప్పించాలన్నా 2వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం. ఏమండి, ఎవరి అధీనంలో ఉంది? దేవుని అధీనంలో ఉంది. ఇప్పుడు యేసుప్రభు వారు సాక్షాత్తు దేవుని యొక్క కుమారుడు ప్రియులారా, ఇందులో అనుమానం లేదు. అర్థమైందా? ఒకప్పుడు దేవుని దగ్గర ఉన్న వాక్యమై ఉన్నటువంటి ఆయన దగ్గరికి ఎవరు వచ్చారు? మోషే, ఏలియాలు వచ్చారు ప్రియమైన దేవుని పిల్లారా. మోషే గురించి మనం ఆలోచిస్తే, మోషే కాలంలో జరిగినటువంటి అద్భుతాలు, ఏమండి, మోషే కాలంలో జరిగినటువంటి అద్భుతాలు, ఫరో ఎదుట 10 అద్భుతాలు. అర్థమైందండి? ఇశ్రాయేలు సమాజాన్ని నడిపించటం ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడుగా. అర్థమైందండి? 6 లక్షల మంది కాల్బలాన్ని నడిపించడం అంటే సాధారణమైనటువంటి విషయం కాదు ప్రియులారా.
ఎన్ని సమస్యలు వస్తాయి, ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటూ వారికి ఏమి లేకపోయినా వాళ్ళ నాయకుడిని నిందిస్తారు. వాటన్నిటినీ ఎదుర్కొంటూ ఒక మరి సమర్థుడైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి మోషే గారి ప్రియులారా. అర్థమైందా? ఏలియా గురించి మనం చూస్తే ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే అని చెబుతూ ఆయన గురించి అన్న మాట మనకు తెలుసు ప్రియులారా. మన వంటి స్వభావం గల మనుషుడే, కానీ ప్రార్థిస్తే ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు అసలు వర్షమే కురలేదంటండి. దేవుని నమ్మినటువంటి పిల్లలంటే, దేవుని కొరకు బ్రతికినటువంటి పిల్లలంటే ఏదో సామాన్యమైన వారు అనుకుంటారేమో ఎవరైనా. దేవుని కొరకు బ్రతికినటువంటి భక్తులు వర్షాన్ని ఆపేశారు ప్రియులారా. దేవుని చేత ఆపించారు. దేవునికి ప్రార్థించగా దేవుడు ఆపాడు, వాళ్ళ మాట విన్నాడు ప్రియులారా. అంత గొప్పగా బ్రతికినటువంటి భక్తులు ఉన్నారు ప్రియమైన దేవుని ప్రియులారా. వర్షం మరలా తిరిగి ప్రార్థించేసరికి వర్షం వచ్చింది, భూమి తన పంటనిచ్చింది. సామాన్యుడా ఏలియా? కాదు ప్రియులారా. మోషే ఏదో సామాన్యుడా? కాదు ప్రియమైన దేవుని ప్రియులారా. గొప్ప వ్యక్తులు వీళ్ళు, సమర్థులు. అర్థమైందండి? రైట్. వీళ్ళు కనపడ్డారు వీళ్ళకి, యేసుప్రభు వారికి మాట్లాడుతున్నారంటండి. మాట్లాడటం ఎవరు చూస్తున్నారు ఇక్కడ? పేతురు, యాకోబు, యోహానులు చూస్తున్నారు. వీళ్ళ కళ్ళారా చూసి రాయకుండా ఉండలేకపోతున్నారండి వీళ్ళు. ఇక్కడ మార్కు గారు శిష్యుల్లో ఒకడు కాదు కదా, ఏమంటేనా? మార్కు గారు శిష్యుల్లో ఒకడు కాదు. అయినా మరి తెలుసుకుని రాశాడంటే ఇది ఎంత గొప్ప. మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదుమని చెప్పెను. ఏమండి? పేతురు గారు అన్నాడండి, ఏమని? బోధకుడా, ఇక్కడ బాగుంది, చాలా బాగుంది, ఇక్కడ మనం ఉండటం మంచిది. ఏం చేస్తామంటే మీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి పర్ణశాలలు కట్టేస్తాం. ఒకవేళ కట్టుంటే ఎలా ఉంటుందో ఆలోచించండి ప్రియులారా. ఏమండి? అది పెద్ద పుణ్యక్షేత్రం అయిపోయింది ఈరోజు. ఏమండి? దర్శించడం అంటూ ఎవడు ఉండడేమో. ఏమండి? చెప్పని వాటి గురించే దర్శనాలు పెట్టుకుంటున్నారు కదా. అక్కడికి వెళ్తే ఏదో గొప్ప పుణ్యం లభించేస్తుందని ఏదో అక్కడికి వెళ్ళటం. ఎవరి గురించో మనం మాట్లాడుకోవట్లేదండి, ఎవరి గురించి మనకు అనవసరం. క్రైస్తవులు, ప్రభువుని నమ్మినటువంటి వాళ్ళు, ఏమండి, ఎక్కడో పుణ్యం లభించేస్తుంది అనుకుంటున్నారు వాళ్ళు. అక్కడికి వెళితే కోరికలు తీరతాయనో, లేకపోతే గొప్పగా జరుగుతాయనో, అనుకున్నటువంటి పని అవుతుందనో అని వెళుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ప్రియులారా. ఏమండి? గుండు కోకించుకోవటం కూడా ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళాలి. అదొక నమ్మకం వాళ్ళకి. ఒకవేళ పొరపాటున వీళ్ళ పేతురు గారు అన్న మాటను బట్టి కట్టించాడు అనుకోండి, అది మామూలుగా ఉండదు ప్రియులారా. పుణ్యక్షేత్రం అయిపోయిను, వ్యాపారం అన్నీ పెరిగిపోయిన అక్కడ. కానీ ఇక్కడ చూడండి ప్రియులారా, ఏం జరుగుతుందో చూడండి. వారు మిగుల భయపడిరి. వారు ఇలా చెబుతున్నారే కానీ ఏమంటే భయపడుతున్నారంట. వారు మిగుల భయపడిరి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. చూసారు ప్రియులరా? మీకు 3 పర్ణశాలలు కట్టుదామని చెప్పెను. వారు మిగుల భయపడిరి కనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. రైట్, చూడండి ప్రియులరా. నెక్స్ట్ ఏమన్నాడు? మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియకుమారుడు,
ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. చూసారు ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభువు వారు చెప్పింది చెయ్యాలి. అర్థమైందండి? వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు చేయకూడదు. ఎవరైనా సరే మనకు నచ్చినట్టు మనం చేయకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఏదైనా సరే, ఏ విషయమైనా సరే బైబిల్లో వ్రాయబడిందా, ప్రభువు చెప్పాడా, చెయ్యాలి. అంతేనా? ప్రభువు చెప్పింది మనం చేయవలసిన అవసరం లేదు. మనిషి ఏదో ప్రవేశపెట్టాడని మనం చేయటం ఏంటి? ఏమంటే ఇది బాగుందనేసి మనిషి చెప్పాడు కాబట్టి అది చేయడం ఏంటి? అది బాగున్నా సరే, అర్థమైందండి, ప్రభువు చెప్పిందే చెయ్యాలి. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా ఆయన ఈయన ఎవరనుకున్నావు? నా ప్రియ కుమారుడు. వాళ్ళకి చెప్తున్నాడు. శబ్దం వస్తుంది ఆకాశంలో నుంచి, మేఘములో నుంచి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినడి అని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరెవరును వారికి కనబడలేదు. ఇక్కడ ఈ సందర్భం కంప్లీట్ అయింది ప్రియులారా. ఇదేదో కళ అనుకుంటారేమో, అంతేనా? కళ కాదు ప్రియులారా, ఇది వాస్తవం. ప్రత్యక్షంగా వీళ్ళు చూశారు ప్రియులారా. ఆ పని అయ్యే వరకు వీళ్ళకి అర్థం కాలేదు ప్రియులారా. అర్థమైందా? రైట్ ప్రియులారా. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను అన్నట్టు చూడండి ప్రియులారా. ఆ శబ్దం వస్తుంది ఆకాశంలో నుండి, ఆ మేఘంలో నుంచి వస్తుంది. యేసు ప్రభు వారు బాప్తిసం పొందినప్పుడు కూడా శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశంలో నుంచి వచ్చింది ప్రియులారా. అర్థమైందండి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు అక్కడ మత్తయి సువార్త 3:16 నుంచి. అర్థమైందా ప్రియులారా? ఈయన నా ప్రియ కుమారుడు. అక్కడ కూడా ఏమన్నాడు? ఇక్కడ కూడా ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి, ఈయన మాట వినండి అన్నాడు. వినుడి. ఆ బాప్తిసం పొందినప్పుడు కూడా ఏమంటున్నాడు? ఈయన ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. ఇక్కడేమో ఆయన మాట వినుడి, ఆయన చెప్పింది చేయండి అన్నాడండి. వెంటనే వారు చుట్టూ చూశారు కానీ వారికి ఏం కనపడలేదండి. యేసు తప్ప ఇంకెవరు కనపడలేదండి. అయితే యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే ప్రియులారా, యేసుప్రభు వారికి ఒక మాట ఖచ్చితంగా వాళ్ళకి తెలియజేస్తున్నాడు ప్రియులారా. వారు ఆ కొండ దిగి వచ్చిచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే గాని అంతకుముందు మీరు చూచిన వాటిని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించెను. ఖచ్చితంగా చెప్పాడు ప్రియులారా. ఆజ్ఞ అంటే ఖచ్చితంగా చేయవలసిందే. అర్థమైందండి? ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? చూసినటువంటి విషయాన్ని ఎవ్వరికి చెప్పకండి. చూసినటువంటి విషయాన్ని, చూసిన దాన్ని మీరు ఎవ్వరికి చెప్పకండి. ఇది కల కాదు, ఏమండి, వాస్తవం. యేసుప్రభు వారు అక్కడ రూపాంతరం పొందటం, మోషే ఏలియాలు కనబడటం, ఆయనతో మాట్లాడటం, నిర్గమమును గూర్చి మాట్లాడుతున్నారంటాడు మత్తయి సువార్తలో, లూకా సువార్తలోను. అర్థమైందండి? ప్రయాణాన్ని గురించి మాట్లాడుతున్నారంట వాళ్ళు. అర్థమైందా? కాబట్టి ప్రియులారా, యేసుప్రభు వారు కొండ దిగి వస్తున్నప్పుడు మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే గాని, అంటే ఈ విషయాన్ని మీరు ఎప్పుడు చెప్పొచ్చు? మృతులలో నుండి లేచిన తర్వాత. అప్పటి వరకు కూడా ఇది సీక్రెట్గా ఉండవలసిందే, ఇది సీక్రెట్గా ఉండవలసిందే అన్నాడు ప్రియమైన దేవుని ప్రియులారా. మృతులలో నుండి లేచుట అనగా ఏమిటో అని వారొకరితో ఒకడు తర్కించుచు ఆ మాట మనసున ఉంచుకున్నారంటండి వాళ్ళు. అప్పుడు చెప్పలేదంట, డిస్కషన్ చేసుకున్నారు కానీ
మృతుల్లో లేవటం ఏంట్రా బాబు అనుకున్నారు వాళ్ళు. ఏమండి, ఈయన ఆల్రెడీ 2-3 సార్లు చెప్పాడు. అర్థమైందా? దుష్టులైన వారి చేతికి అప్పగించబడబోతున్నాను, మనుష్య కుమారుణ్ణి వాళ్ళు చంపేస్తారు, చనిపోతాడైనా, 3వ దినమున లేవడం అగత్యం, అది ఖచ్చితం అని చెప్పుకుంటూ వస్తున్నాడు. చాలాసార్లు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ కూడా ఏమన్నారు, రే మృతుల్లో నుండి లేవడం ఏంటి అనుకుంటున్నారు, మృతుల్లో నుంచి లేవడం ఏంటో అనుకుంటారంట వీళ్ళు. ఒకరితో ఒకడు తర్కించుకుంటున్నారు, సరే అని మనసులో ఉంచుకున్నారు. అంతే కదండి ఇంకా. కాబట్టి ప్రియులారా, వారు ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు చెప్పుచున్నారే, ఇదేమని ఆయనని అడిగిరి. చూసారు ప్రియులారా, ఇక్కడ ఒక అనుమానాన్ని వీళ్ళు వ్యక్తం చేస్తున్నారండి. వీళ్ళు ఆల్రెడీ మోషేను ఏలియాను చూస్తున్నారు. ముందుగా ఏలియా రావాలని ఈ శాస్త్రులు చెప్తున్నారు కదా, ఇదేంటి మరి అయితే ఇక్కడ కనబడుతున్నాడు ఏంటి ఏలియా? ముందుగా రావాలని ఎవరి గురించి చెప్తున్నారు ఈ శాస్త్రులు? ఏలియా గురించి చెప్తున్నారు. ఇదేమని ఆయన అడిగారంటండి. అందుకు యేసుప్రభు వారు ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెట్టు నన్ను మాట నిజమే, రైటే, వాళ్ళు చెప్పేది రైటే. అయినను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలనని వ్రాయబడుట ఏమి? ఏమండి, వీళ్ళకి ఒక విషయం అర్థమైంది కానీ మరొక విషయం అర్థం కాలేదు వీళ్ళకి. ఎవరికి? శాస్త్రుల పరిచయులకి. ఏమండి, ముందుగా ఏలియా వస్తాడని చెప్తున్నారు కానీ ఇంకొక విషయం మర్చిపోయారు. ఏలియా ముందుగా వచ్చి సమస్తము చక్కబెట్టున్న మాట నిజమే, సమస్తము చక్కబెడతాడు అనేటువంటి మాట రైటే. అయితే ఇంకొక విషయం, అయినను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి మనుష్య కుమారుడు ముందుగా చక్కబెడతాడు. ఎవరికి ముందుగా చక్కబెడతాడు? యేసుక్రీస్తుకు ముందుగా. మరి సరే, యేసుక్రీస్తుకు ముందుగా చక్కబెడతాడు ఏలియా వచ్చి. ఇప్పుడు మనుష్య కుమారుడి సంగతి ఏంటి? ఆయన అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలనని వ్రాయబడటం ఏంటి అసలు? దాని గురించి అడుగుతున్నాడు. అయితే చెప్తున్నాడు, ప్రియమైన దేవుని పిల్లలారా, ఏలియా గురించి తెలిసింది కానీ వీళ్ళకి ఈయన గురించి తెలియలేదు, శాస్త్ర పరిచయులకి. అంతేనా? వీళ్ళు డౌట్ వ్యక్తం చేస్తున్నారు వీళ్ళు. రైట్, చూడండి చెప్తున్నాడు, దానికి క్లారిటీ ఇచ్చేస్తారండి యేసుప్రభు వారు. ఈ సందర్భాలు మనకి మత్తయి సువార్త 17వ అధ్యాయంలోను లూకా సువార్త 9వ అధ్యాయంలో కూడా కనబడతాయి ప్రియులారా. ఓకేనా? ఇక అందులోకి వెళ్ళట్లేదు మనం. రైట్, ఏలియా వచ్చిననియు, అంతేనా? ఏలియా వచ్చిననియు అతని గూర్చి వ్రాయబడిన ప్రకారము వారు తమకిష్టము వచ్చినట్లు అతని ఎడల చేసిననియు మీతో చెప్పుచున్నానని వారితో అనిను. ఆల్రెడీ వచ్చేసాడు, ఆయనకి చేయవలసింది వీళ్ళు చేసేశారు. అంతేనండి. చూడండి ప్రియులారా, ఏలియా వచ్చాడు, అతని గూర్చి వ్రాయబడిన ప్రకారము వారు తనకి ఇష్టం వచ్చినట్టు అతని ఎడలు చేసేశారు వీళ్ళు. ఈ శాస్త్రుల పరిచయాలు అన్న వాళ్ళు ఏలియా అనే సంగతిని వాళ్ళు గుర్తించలేకపోయారు. వాళ్ళు ఏలియా వచ్చాడనే సంగతిని వాళ్ళు గుర్తించలేకపోయారు. ఆయన ఎవరనుకున్నారు? యోహాను గారు, బాప్తిస్మిచ్చు యోహాను గారు. అర్థమైందా ప్రియులారా? బాప్తిస్మిచ్చి యోహాను గారు ఏలియా యొక్క ఆత్మయు ఏలియా యొక్క శక్తియు కలిగినవాడు. అర్థమైందండి? ప్రవక్తలు ప్రవచించినటువంటి ఏలియా ఎవరనుకున్నారు? ప్రవక్తలు ప్రవచించిన ఏలియా ఈయనే. ఎవరు? బాప్తిస్మం ఇచ్చు యోహాను గారు. ప్రవక్తలు ప్రవచించినటువంటి ఏలియా
ముందుగా వచ్చి చక్క పెడతాడన్నాడు చూసారా? ఆ ఏలి ఎవరో కాదు, యోహాను గారు. యోహాను గారు తర్వాత ఎవరు యేసు ప్రభు వారు. అర్థమైందండి? అతని ఎడల చేసేశారు, వీళ్ళు చేయవలసిందంతా చేసేశారు అని చెప్పాడు. అప్పుడు చూడండి ఏం జరుగుతుంది చూడండి. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు, శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. ఇక్కడ చూడండి ప్రియులారా, వారు శిష్యుల యొద్దకు వచ్చి, ఎవరు వాళ్ళు? వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు, శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. అర్థమైందండి? వీళ్ళు యాకోబు, యోహాను, పేతురు గారు. ఇంతలో ఎవరి దగ్గరకు వచ్చారు? శిష్యుల దగ్గర ఒక డిస్కషన్ జరిగిపోతుంది అనమాట. ఇంతలోని వీళ్ళేమో కొండ మీదకి వెళ్ళారు. అంతేనా? కొండ మీద దిగొత్తు వస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ డిస్కషన్ ప్రారంభమైంది. వీళ్ళు చర్చించేస్తున్నారు, తర్కించేస్తున్నారు. ఏకంగానే శాస్త్రులు పరిచయులు తర్కించేస్తున్నారండి. కూడి ఉండుటయు, శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జనసమూహం అంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది. చూసారా? జనసమూహం ఉంది అక్కడ, శాస్త్రులు పరిచయులు ఉన్నారు అక్కడ. విషయం అర్థమవుతుందండి అందరికీ? రైట్. వెంటనే జనసమూహం అంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరుగెత్తుకుని వచ్చి ఆయనకు వందనము చేశారంటండి. నిజంగా వాళ్ళకి ఎలా కనబడ్డారండి ఆయన? అంతేనా? నిజంగా అది చాలా ఆలోచించడానికి చాలా అద్భుతంగా ఆ మాట కనబడుతుంది ప్రియులారా. ఆ సిచ్యువేషన్ అర్థమవుతుందా? కొండ మీద రూపాంతరం పొందాడు, మోషే, ఏలియాలు కనబడ్డారు. పేతురు గారు ఏదో చిన్నగా మాట్లాడటం ప్రారంభించాడు. ఏమండి? ఆ సందర్భం అయిపోయిన తర్వాత వాళ్ళు కొండ దిగి వస్తున్నప్పుడు, ఇదిగో ఎవరితోనూ చెప్పకండి ఈ సందర్భం, ఎప్పటి వరకు? మృతుల్లో లేచే వరకు చెప్పకండి అన్నాడు. కిందకు వచ్చేస్తున్నారు. ఇంతలో ఏం జరుగుతుంది? ఇక్కడ శిష్యులతో డిస్కషన్ జరుగుతుంది. శిష్యులు, శాస్త్రులు. నిజంగా ఆయన రావడం వెంటనే జనసమూహం అంతా ఆయనను చూసి మిగుల విభ్రాంతి నొంది. ఆశ్చర్యానికి మించిన పదం అండి అది. ఆశ్చర్యమైనటువంటి పదం మనకు తెలుసు, దానికి మించిన పదమే ఇది, విభ్రాంతి. అర్థమైందండి? ఆయన యొద్దకు పరుగెత్తుకుని వచ్చి ఆయనకు వందనం చేశారంటండి. అప్పుడు ఆయన, మీరు దేని గూర్చి వారితో తర్కించుచున్నారని వారిని అడుగగా. అర్థమైందండి? ఇంతకీ డిస్కషన్ ఏంటి? ఇప్పుడు ఏంటి చర్చా వేదిక? అర్థమైందండి? ఈ డిస్కషన్ ఏంటి అసలు? దేని గురించి చర్చిస్తున్నారు అని అడుగుతున్నాడండి. అప్పుడు చూడండి, జనసమూహములో ఒకడు, బోధకుడా. ఏమండి? ఇక్కడ చూడండి ప్రియులారా, డిస్కషన్ దేనికి అనుకున్నారు? ఏమంటే వీళ్ళ చర్చలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయండి. కానీ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అనుకుంటారు వాళ్ళు. అంతేనా? చూడండి ప్రియులారా, వారిని అడుగగా జనసమూహంలో ఒక్కడు మాట్లాడుతున్నాడంటండి. బోధకుడా, మోగదయం పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్చిల్లును. దీని గురించినటువంటి డిస్కషన్ జరుగుతుంది. అర్థమైందండి? దీని గురించిన డిస్కషన్ జరుగుతుందండి. మోగదయ్యం నా కుమారుని పట్టేస్తుంది,
పట్టినప్పుడు ఎక్కడ పడుతుందో వానిని అక్కడ పడద్రోసేస్తుంది. అప్పుడు వాడు మరి నురుగు కార్చుకుంటూ పండ్లు కొరుక్కుంటూ మూర్ఛిల్లిపోతాడు. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పిరి. ఇది చర్చా వేదిక ఇదనమాట అండి. మీ శిష్యులు చేయలేకపోతున్నారు. ఇది మీ శిష్యులను అడిగాం. మీరు కొండ మీదకి వెళ్ళారు కదా, అయితే ఇంతలో మీ శిష్యుల్ని అడిగాము ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టమని. కానీ వాళ్ళు ఏం చేశారు, అది వాళ్ళ వల్ల అవ్వలేదంట అని అందుకు వాళ్ళు శిష్యులతో చర్చిస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారంటే అంటున్న మాట పిల్లలారా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఏమండి, అందుకు ఆయన విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పగా. తీసుకురండి నా దగ్గరికి. ఎంతకాలం మీ దగ్గర ఉంటాను నేను? ఎందుకు చేయలేకపోతున్నారు అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళని విశ్వాసము లేని తరము వారలారా అన్నాడు. చూడండి, వాళ్ళకు ఉపయోగిస్తున్నటువంటి పదం ఏంటంటే విశ్వాసము లేని తరము వారలారా. ఏంటి మీకు ఇంత విశ్వాసం లేకుండా పోయిందేంటి? విశ్వాసం ఎందుకు లేదు మీకు? ముందు ఆల్రెడీ వీళ్ళు చేశారు కదండి. ప్రభువా, మాకు దెయ్యాలు కూడా లోబడిపోతున్నాయని చెప్పారు. ఏమంతేనా? దెయ్యాలు లోబడిపోతాయని చెప్పారు. ఇక్కడికి వచ్చేసరికి జరగట్లేదు వీళ్ళ వల్ల. విశ్వాసము లేని తరం వారలారా, నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యొద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే అన్నట్టు చూడండి. చూడగానే దయ్యము ఎవరిని? ఆయనను చూడగానే, యేసుప్రభు వారిని చూడగానే వానిని విలవిలలాడించెను. కనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు బొర్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనది వాని తండ్రిని అడుగగా అతడు బాల్యము నుండియే అన్నాడండి. బాల్యము నుండే ఇది వానిని పీడిస్తుంది, బాధ పెడుతుంది. అర్థమైంది ప్రియులారా? అప్పుడు సంభవించింది, వీడికి బాల్యంలోనే సంభవించింది. అయితే అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. చూసారా, వీడిని నాశనం చేయాలని చూస్తుంది. అది వీడిని నాశనం చేయాలని చూస్తుంది. అగ్నిలో పడేసేస్తుంది, నీళ్లలో. అయితే చూడండి, ఏమైనను నీ వలననైతే. చూసారు, ఇక్కడ కూడా వీళ్ళు ఏమంటున్నారు? ఏమైనా సరే నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనిను. అందుకు యేసుప్రభు వారు ఏమంటున్నారు చూడండి, యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. మెయిన్ వీళ్ళకి ఏముండాలి? నమ్మకం ఉండాలి. అర్థమైందండి? నమ్మటం అనేది ముఖ్యం ప్రియులారా. నమ్మకం ఇంపార్టెంట్ అండి. యేసుప్రభు వారిని వీళ్ళు నమ్మితేనే జరుగుతుంది, నమ్మకపోతే జరగదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంతేనా? కొన్ని సందర్భాల్లో నమ్మకపోయినా చేశాడు తప్పని పరిస్థితిలో. అర్థమైందా? ఇక్కడ ఏమన్నాడంటే, ఇదిగో నమ్ముట నీ వలనైతే నమ్మేవానికి సమస్తమును సాధ్యమే. ఈ మాట అందరికీ తెలుస్తుంది. కాబట్టి వెంటనే చిన్నవాని తండ్రి నమ్ముచున్నామయ్యా, మేము నాకు అపనమ్మకము కలగకుండా
సహాయం చేయమని గట్టిగా అడుగుతున్నాడు పిల్లలు. బిగ్గరగా చెప్పాను, అపనమ్మిక కలగకూడదు నాకు. ఏమంటే మనం కూడా దేవుణ్ణి అడిగేటప్పుడు, తండ్రి ఇది నమ్ముతున్నాను నేను, నాకు అపనమ్మిక కలగకూడదు, సహాయం చేయి ప్రభువా, సహాయం చేయి తండ్రి అని అడగొచ్చా? అడగొచ్చు. తర్వాత చూడండి ఏం జరుగుతుందో. జనులు గుంపు కూడి తన యొద్దకు పరుగెత్తుకుని వచ్చుట యేసు చూసి, మోగవైన చెవిటి దెయ్యమా. సరే, ఎంత ప్రాబ్లం తెచ్చిపెట్టిందండి. మోగవైన చెవిటి దెయ్యం అంటండి. వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయెను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను కనుక అనేకులు వాడు చనిపోయిననిరి. దయ్యం వెళ్ళిపోయింది కానీ పిల్లరా, బలహీనతలో వాడు మరీ బలహీనుడు కదండి, బలహీనుడైపోయాడు, చచ్చిపోయాడు అనుకున్నారండి. అయితే యేసు వాని చెయ్యి పట్టి వానిని లేవనెత్తగా వాడు నిలవబడిను. చాలా అద్భుతం కదా పిల్లలు. అది దెయ్యం వెళ్ళిపోగానే వీళ్ళు ఏమనుకున్నారు? పడిపోయాడు కదా అనుకుని చచ్చిపోయాడు అనుకుంటున్నారండి. కానీ యేసుప్రభు వారు చేసేటువంటి అద్భుతం ఏదో సాధారణంగా చేయడండి. ఆయన ట్రీట్మెంట్ చేస్తే ఆయనంత వైద్యుడు మరొక వ్యక్తి ఆయన ఉండడండి. అర్థమైందా? ఈరోజు వైద్యుల పరిస్థితి ఎలా ఉందంటే అండి, వైద్యం మొదలెడితే పేషెంట్ తిరిగి వస్తాడో లేదో తెలియదు. అంతేనా? అలాగే ఉంది. కానీ యేసుప్రభు వారు అలాంటి ఆయన కాదండి. అర్థమైందా? వానిని చెయ్యి పట్టి వానిని లేవనెత్తగా వాడు నిలవబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతుంది అని ఏకాంతముగా ఆయన అడిగారంటండి. ఇప్పుడు చూడండి ప్రియులారా, మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయామా దెయ్యాన్ని? అర్థమైందండి? మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయామా దెయ్యాన్ని అడుగుతున్నారండి ఏకాంతంగా. అప్పుడు యేసుప్రభు వారు ఏమని సమాధానం చెప్తున్నారంటే ప్రియులారా, ప్రార్థన వలననే కానీ మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. చూసారు ప్రియులారా, ఇది ఎలా పోతుంది? టెక్నిక్ తెలియాలి ప్రియులారా. అర్థమైందా? ఆలోచించండి ప్రియులారా. యేసుప్రభు వారు వెంటనే దెయ్యాన్ని వెళ్ళగొట్టగలడు. ఒక విధానాన్ని వీళ్ళకి నేర్పించాలి ప్రియులారా. అంతేనా? ప్రార్థన నేర్పించాలి వీళ్ళకి, ఆ విధానం నేర్పించాలి. కొన్ని మామూలుగా జరుగుతాయి, కొన్ని ప్రార్థన వలన జరుగుతాయి ప్రియులారా. యేసుప్రభు వారు మాటతో వెళ్ళమ్మా అన్నాడు. వెళ్ళు, నువ్వు ఊహించినట్టే, నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది అన్నాడు. జరిగిందా? మాట ఇచ్చాడు, మాట ఇచ్చినట్టే జరిగింది. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ ఈ దెయ్యం దేని వలన వెళ్ళిపోద్దంట? ప్రార్థన వలననే కానీ మరి దేని వలన కూడా ఈ దెయ్యం వెళ్ళటం అసాధ్యము అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అర్థమైందా? కాబట్టి వీళ్ళు ప్రార్థన చేయలేదన్నమాట అండి. అంతేనా? వీళ్ళు ప్రార్థన చేయకుండా చేసేసారనమాట, విశ్వాసం లేకుండా చేసేసారు. అందుకే విశ్వాసం లేని తరం వారలారా, ఎందుకు మీకు నమ్మకం లేకుండా పోయింది? అల్ప విశ్వాసులు, విశ్వాసం లేని తరం వారలారా అంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా వాళ్ళని. ఎందుకంటే విశ్వాసాన్ని కోల్పోతున్నారు అనమాట అండి. మనలో కూడానండి విశ్వాసం కోల్పోతుంటే మన జీవితం కూడా అలా ఉంటుందండి. జరగవలసినటువంటివి
జరగకుండా పోతాయి. మనలో విశ్వాసం బలహీనమైపోయింది అనుకోండి, జరగవలసినవి కూడా జరగవు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ ఆపుదామండి. ఓకేనండి, ఇక్కడ ఆపుదాం. వచ్చే వారం మిగిలినటువంటి విషయాలను, వచనాలను ధ్యానిద్దాం. ఇంతవరకు ఓపికతో విన్న మీ అందరికీ క్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, ఈ మాటలు మనందరి వినికిడిలో దేవుడు ఫలింపచేయనుగాక. ఆమేన్. రైట్. ఏకీభవించండి. ప్రార్థన. క్రీస్తు యేసులో మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మీ ఘనమైన, అతి పరిశుద్ధమైన, ఉన్నతమైన నామానికి స్తుతి స్తోత్రాలైన ఇంతవరకు జరిగించినటువంటి ఈ తరగతిని బట్టి, ఈ కొడుకుని బట్టి మీకు కృతజ్ఞతలైనా. మాకు కావలసిన ఉన్నతమైన మాటలు మీరు నేర్పించారు తండ్రి. కేవలం కొంత మాత్రమే తండ్రి మాకున్న జ్ఞానంతో, మీరు ఇచ్చినటువంటి జ్ఞానంతో నా తండ్రి ఆలోచన చేస్తున్నాం. ఆయన మీ యొక్క జ్ఞానము తోడై అనేకమైనటువంటి విషయాలు మాకు నేర్పిస్తున్నారు తండ్రి. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మాలో భక్తి జీవితాన్ని పెంపొందించండి, విశ్వాసాన్ని పెంపొందించండి నా తండ్రి. ఆయన మేము ఎవరము కూడా అవిశ్వాసులుగా ఉండకుండా విశ్వాసము కలిగిన వారిగా ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మాలో లోపాలను దిద్దుకోవడానికి తండ్రి మీ యొక్క సహాయం అనుగ్రహించండి, కృప చూపించండి నా తండ్రి. ఈ యొక్క కొడుకులో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరిని నాయన పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దీవించండి. ఏ ఒక్కరము తండ్రి విశ్వాస విషయంలో బలహీనులు కాకుండా మీ అందు నమ్మిక కలిగి మీ కొరకు ఎలా బ్రతకాల ఉన్నతంగా అటు విధంగా నడుచుకోవడానికి సహాయం చేయండి ఆయన, కృప చూపించండి తండ్రి. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే ముట్టి స్వస్థపరచండి. ఆయన ఏవైనా అవసరతలతో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నట్లయితే సహాయం చేయండి తండ్రి. ఆయన మరి తండ్రి ప్రతి ఒక్కరికి మంచి జ్ఞానము తెలివని గ్రహించండి. ఈ కూడికను ముగించుకుంటున్నాం తండ్రి. మా గృహాలకు వెళుతున్నాం. ఆయన మళ్ళా తిరిగి ఆదివారం ఆరాధన క్రమంలో అనేకమైన ఉన్నతమైన మాటలు ధ్యానించుకునేటువంటి మంచి సమయాన్ని మాకు ఇవ్వండి. మా కొరకు మీరేమి సిద్ధపరుస్తున్నారు వాటిని సిద్ధపరిచి మాకు వినిపించండి, మాకు నేర్పించండి తండ్రి. ఆయన మీ జ్ఞానం కొరకు ఆశపడుతున్నాం, ఎదురు చూస్తున్నాం తండ్రి. మీ యొక్క సహాయాన్ని, జ్ఞానాన్ని మా అందరికీ మీరు అనుగ్రహించండి, కృప చూపించి సహాయం చేయమని మమ్మల్ని అందరినీ దీవించి పంపించమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి.